చాలా సంవత్సరాల క్రితం ఒరిస్సా ప్రాంతంలో సువార్తను ప్రకటించొద్దని చెప్పి కొట్టడం ప్రారంభించారు. ప్రకటించొద్దని చెప్పి ఆటంకపరుస్తున్నారు. చాలా మనం విన్నాం. ఒక కుటుంబాన్ని, ఆయన పేరు గుర్తు రావట్లేదు, జీబులో ఆయన పిల్లలను ఆయన కూడా కాల్ చేశారు, మంటల్లో కాల్ చేశారు జీబులో ఉన్న వాళ్ళని. ఇలాగే ఒక ప్రాంతంలో ఒక ఆయన ఇలాగే సువార్త ప్రకటిస్తూ దేవుడు చూపించాడని చెప్పి సువార్త ప్రకటించుకుంటూ ఆయన తిరుగుతున్నాడు. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ కొంతమంది ఆయన మీద ఉక్రోషంతో, కోపంతో మండిపోయి మనం వద్దంటున్న సువార్త ప్రకటిస్తున్నాడు, మనం ఈ ప్రాంతంలో ఉండొద్దని కొడుతున్నా వెళ్ళిపోకుండా ఇక్కడే ఉంటున్నాడు అని చెప్పి ఆయన కొట్టడం, హింసించడం చేస్తూ, ఇక వాళ్ళ కోపం చల్లారికి ఏం చేసి తెలుసా, ఒక వ్యక్తి తన చేతిలో ఒక గొడ్డలుంటే ఆ గొడ్డలు తీసుకుని ఆయన్ని ఒక్కసారిగా తల మీద వేసేసాడు. వేయగానే తల ఇలా 2 ముక్కలుగా చీలిపోయింది. అంతగా అయిపోయినాయి. అక్కడ ఆయన చనిపోయాడు. తర్వాత ఆయన భార్యకి పిల్లలకి కబురు చేసి, ఇదిగో ఇలా జరిగిందని చెప్తే ఆమె ఏమందో తెలుసా, నా భర్త అక్కడికి వెళ్ళి చనిపోయాడు, నా భర్త అక్కడికి వెళ్ళి ప్రాణాలు అర్పించాడు, ఏమి దేవుడు నాకు మేలు చేశాడు, సేవ అని వెళ్ళాం, సువార్తని వెళ్ళాం, ఆయన నామని ప్రకటించడానికి వెళ్ళాడు, ఏమైంది అని అనుకొని ఎక్కడ అవమానకరంగా మాట్లాడలేదంటండి. నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరిని కూడా నేను పెంచుతా, సేవకులుగా తయారు చేస్తా, నా భర్త ఎక్కడైతే చనిపోయాడో, నా భర్త ఎక్కడైతే చంపబడ్డాడో అదే ప్రాంతంలో నా బిడ్డలు సేవ చేయాలని తీర్మానం చేసుకుందండి. ఈరోజు నీ మాటలు వింటున్న మనం